నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలి. ఈరోజంతా కూడా 2020 ప్రార్థనా టీము ఈ చర్చిలో ప్రార్థన చేయాలని మనమందరం కూడా ప్రార్థన చేశాం. మన ప్రార్థన ఫలించి వాళ్ళందరం కూడా రావటానికి మన ఆతిథ్యం అందుకొని మళ్ళీ తిరిగి ప్రయాణాల్లో సుఖమైన ప్రయాణాన్ని జరిగించి కృపనిచ్చినందుకు వందనాలు. అందరం కూడా ప్రార్థన చేశారు. ప్రార్థనా ఫలితంగా జయకరంగా జరిగించాడు దేవుడు. అద్భుతమైన కార్యాలు జరిగించాడు. అందుకే అంటాడు, ఎవరిని సిద్ధపరచాలో వారు మాత్రమే వస్తారు, ఎవరు కూడా రారని లేఖనాలను బట్టి తెలియపరుస్తున్నాడు. ఇవాళ ఒక వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనల్ని తోచివేసువాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు తోసేస్తాడు? నాకు అన్నీ తెలుసు కదా, నేను కష్టపడుతున్నాను కదా, నేనేం సంపాదిస్తున్నాను కదా, నేనే ఉన్నా కదా, నేనే అని మనం ఊరేగుతున్నామేమో. దేవుడు తోసివేయక మునిపే దేవుని సన్నిధులకు రావాలి, దేవుని దీవెనలు పొందుకోవాలి. లోకా సువార్తమానం 13వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవటానికి ఇష్టపడండి. లోకా సువార్తమానం 13వ అధ్యాయం 6వ వచనం. ఒక మనుషుడు ద్రాక్ష తోటలోని అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. 7వ వచనం. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతికి వచ్చుతున్నాను గాని ఇది ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటలోని కూలివానితో చెప్పాను. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు మనల్ని కూడా. అంజూరపు చెట్టు అంటే విశ్వాసి కింద సమానం. ద్రాక్ష తోట అంటే సంఘంలో ఫలించే చెట్టుని. ఈ ద్రాక్ష చెట్టులేమో ఫలిస్తున్నాయి, కాపులు కాస్తున్నాయి, ద్రాక్ష కాయలు కాస్తున్నాయి. ఈ అంజూరపు చెట్టు మాత్రం 3 సంవత్సరాల బట్టి కాయటం లేదంట. ద్రాక్ష చెట్టు అంటే సంఘంలో ఉన్న విశ్వాసి. ఆ విశ్వాసి ఎన్ని సంవత్సరాలు చూస్తాడు దేవుడు? ఓ నామకర్తగా వచ్చి వెళ్ళిపోవటం, ఓ నేను గుడికి వెళ్తున్నానని వచ్చి వెళ్ళిపోవటం, అది కాదు కదా దేవుడు కోరుకునేది. నీ క్రియలు కనపరచు, నీ హృదయాన్ని దేవునికి నీ హృదయాన్ని అప్పచెప్పి దేవునిని ఎదగమంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు నాకెందుకులే, నేను విశ్వాసంగా ఓ మూలలో కూర్చుంటాను, ఒక మూలలో కూర్చొని నేను ఇది వెళ్ళిపోతానే అనుకుంటున్నామేమో. నరకబడిపోతావు, రేపు కాల్చబడిపోతావు. అది కాదు దేవుడు కోరుకునేది. నీ హృదయాంతరంగాల్లో నువ్వు కష్టపడాలి, నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి నీ హృదయముని అప్పచెప్పి నీ హృదయాన్ని దేవునికి అప్పచెప్తే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఇరిగి నలిగిన హృదయంతో ఎవరు నా సన్నిధికి వస్తారు, వారు మాత్రమే ఫలిస్తారంటున్నాడు. మనకు సీపు లేదేమో, చింత లేదేమో, నేను 3 సంవత్సరాల బట్టి వెళ్తున్నాం. దేవుని మందిరాన్ని కానీ గొప్పలు చెప్పుకుంటున్నామేమో. నేను కొత్త బైబిల్ కొన్నా, నేను కొత్త బట్టలు వేసా, అందరికన్నా బాగున్నానని గొప్పలు చెప్పుకుంటున్నామేమో. నరకబడతావు, జాగ్రత్త ఓ విశ్వాసి. నీకేమీ దొరకలేదు కనుక అతను అంజూరపు చెట్టుని పళ్ళను వెదకొచ్చినప్పుడు దానిలో ఏమీ ఫలాలు కనిపించట్లేదంట. ఫలాలంటే మనకి ప్రార్థన లేదు, దైవవాక్యం మనలో లేదు. నీరు కట్టితే కదా మనం ఫలింపజేసేది. ఆ నీరని వాక్యం మనలో ప్రవహిస్తే కదా, ఆ నీటిలోనే కదా మనం పంటలు పండించేది, ఆ నీటిలోనే కదా మనకు ప్రవహించేది. ఆ జీవవాక్యం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ జీవవాక్యం నీలో ఉందా, నాలో ఉందా? నీలో నాలో లేకపోతే చెట్టు ఎండిపోతే నరకబడి కాల్చివేయబడతావు, జాగ్రత్త ఓ విశ్వాసి అని హెచ్చరించున్నాడే. మనం అలా ఉండగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని, అయ్యా నేను అంజూరపు చెట్టునే అంతకన్నా గొప్ప చెట్టు అనుకుంటున్నానేమో, ద్రాక్ష చెట్టు కన్నా ఓ ఏపుగా ఎదుగుతాను, ఓ
ఏపుగా ఉంటాను, నేను అందగానే, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి అనుకుంటున్నావేమో. నీలో ఆ జీవధార లేనప్పుడు నరకబడిపోతావు, అగ్నిగుండంలో కాల్చబడిపోతావు. జాగ్రత్త జాగ్రత్త, నేను మందిరానికి వెళ్తున్నానే అని అనుకుంటున్నావేమో నీ హృదయాంతరంగాల్లో. ఆ సారం వెలితైపోద్ది. నువ్వు కూర్చునే కాడుకోకుండా కూర్చోబెడతాడు దేవుడు. నీ ఆ నీ స్థానాన్ని కోల్పోతావు. జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరించినా కానీ నువ్వు అది ఆలోచనలో ఉండిపోతున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 5:5 కూడా అంటున్నాడు, అక్కడ 18 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు వాడు పడి ఉండుట చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్న వారిని అడగగా, అయ్యా ఆరోగ్యవంతుడు, అయ్యా ఆ నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడయ్యా. నేను వచ్చినంతలో మరొకడు దిగుతున్నాడు, నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చెను. ఏంటంటే ఈడు పరిపేసుకుంటున్నాడు, చక్కగా పడుకుంటున్నాడు, ఇంటికాడు వాళ్ళు తెచ్చి పెడుతున్నారు, లేకపోతే ఎవరెవరో పొందేస్తారు. ఇదే కాలం అనుకుని ఎలా పుచ్చుతున్నాడు అక్కడ. అంతేగాని ప్రయత్నం చేయటల్లాడు. దిగితే నేను స్వస్థపడతాను, దిగితే నేను బాగుపడతానని ముందరికి కూడా వెనక్కి వెళ్తా, ముందరికి వెళ్తాలంటాగే స్థిరంగా నిలబడిపోయాడు. ఆడు మళ్ళీ సాకులు చెబుతున్నాడు, అయ్యా దేవుడే వచ్చి అడుగుతున్నాడు, అదే నువ్వు స్వస్థపడుతున్నావా, స్వస్థపరచగలుగుతున్నావా అంటే, అయ్యా నన్ను ఎవరు దించట్లేదయ్యా. ఎవరు దించారు నిన్ను? నువ్వు ప్రయత్నం చేస్తే కదా, నువ్వు ఒక అడుగు ముందుకేస్తే కదా, నువ్వు అడుగు ముందుకేసి దేవుని సన్నిధిలోకి రాగలిగితే కదా దేవుని మాటలు తెలుసుకోగలిగాను. నువ్వు ఇంట్లో ఉంటే నీకెవరు చెప్తారు? దేవుని సన్నిధిలోకి రా, దేవుని సన్నిధిలోకి ఒక అడిగి నీ హృదయం అనే దేవాలయాన్ని దేవునికి అప్పచెప్పు, దేవునితో నడుము, అప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. వాడు పడి ఉండటమేమో చూస్తున్నాడు కానీ ఇదే సుఖవారు కొంటున్నాడు. లేయితే ఎక్కడ కష్టపడాలో, ఎక్కడ లేయితే ఎక్కడ సంవత్సరం ఏదాలు అని బాధతో అలా ఉండిపోతున్నాడేమో. అదే మనం కోరుకోకూడదు. కరువు వచ్చినా, కాటకం వచ్చినా, మనం ఏదొచ్చినా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడి కార్యం చేస్తాడు. కానీ వీడికి లాగా కూర్చొని ఎవరు కార్యం చేస్తాడు? నన్ను ఎవరు దించట్లేదయ్యా, నన్ను ఎవరో వచ్చి ఇంట్లోకి వచ్చి చెప్పట్లేదయ్యా అని అంటున్నాడు, సాకులు చెబుతున్నాడు. కానీ దేవుని మొదట ఎంతమంది సేవకులు చెబుతున్నారు, ఎంతోమంది సువార్త మోసుకెళ్ళి దేవుడు నిజమైన దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఘనకార్యాలు చేస్తాడు. మరి నీవు చేసిన క్రియలను బట్టి, నువ్వు నడిచే నడకను బట్టి, నువ్వు నడిచే ప్రభావాన్ని బట్టి ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. 38 సంవత్సరాల బట్టి సీనియర్ అంటే ఒకడు ముందలకి ఇట్లా వెనక్కి ఇట్లా అట్టాగే సతికిలి పడుతున్నాడు. తినే ముద్దలు తింటున్నాడుగా. ఎవరో వచ్చి వీడు లేగలేని స్థితిలో వచ్చాడని ఎవడో కూడా ముద్ద వేస్తున్నాడుగా. అడుగు తినే స్థితిలోకి వచ్చేస్తున్నాడు. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నామేమో, సోమరిపోతుల్లాగా ఉంటున్నామేమో. కష్టపడకుండా పైకి రావాలి, కష్టపడకుండా సంపాదించాలనే ఆలోచనలో ఉండిపోతున్నామేమో. అది స్థిరమైన సంపాదన కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుద్ది. నువ్వు ఎప్పుడైనా శ్రమలో ఉంటేనే ఆ శ్రమలకు తగిన ఫలితం అనుభవించావు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. పరిపెత్తు లేకమని పడి దిగ్గున లేచాడు. అలా దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను లెగు, నువ్వు లేచి నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకొని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండమంటున్నాడే. అది చేయగలుగుతున్నావా? అంజూరపు చెట్టు వల్లే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నవాళ్ళలాగా పడి ఉంటున్నావా? ఒకసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. నరకబడతావు, అలాగే కుంగిపోతావు, కృషించిపోతావు. నీ వాకిట నిలిచి ఉన్నాడు, అయ్యా నీవు నా వాకిట నిలిచి ఉన్నావయ్యా, నా హృదయం అనే వాకిలిలో నిలిచి ఉన్నావయ్యా. నిన్ను నేను లోపలికి ఆహ్వాని తలుపు తీసి లేచి తలుపులు తీయలేని స్థితిలో ఉంటున్నానేమో, నన్ను క్షమించయ్యా. నువ్వు స్వస్థపడత కోరుతున్నావు అని దేవుడి అడిగేదాకా నువ్వు చెప్పుకోలేకపోతున్నావేమో.
నీ బాధలు ఇరుకులు ఇబ్బందులతో కృషించిపోతున్నావేమో ఈ రాత్రి కాలమైనా తెలుసుకో. అయ్యా నాకు ఈ బాధ ఉంది, నా ఇరుకు ఉంది, ఈ ఇబ్బంది ఉందని చెప్పుకోలేకపోతున్నావా? నువ్వు మనుషులకు చెప్తే ఎవరో ఏది చేయరు, మనుషులకు చెప్తే ఏది చేయరు కూడా. నువ్వు దేవుని నీ ఎదురు నీ వాకిట నిలిచి ఉన్నాడు. దేవుని నిలిచి చెప్పగలి తలుపు తీయగలిగితే నీ ఇంట్లోకి వస్తానికి ఇష్టపడుతున్నాడు. కోనేటిలో దించుతాడు. నిన్ను సుఖముగా జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17లో అంటున్నాడు, అంజూరపు చెట్టు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండానను, చేలలో పైరు పంటకు రాకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను అంటున్నాడు. మనం అలా చెప్పగలుగుతున్నామా? ఎవరో ఏదో ఇలా ఎవరి దగ్గర నుంచో మనం సంపాదించుకోలేకపోతున్నాం. మనం సోమరిపోతులాగా ఉంటున్నామేమో. ఓ సోమరి, నువ్వు తిండికి అర్హుడు కాదు అని లేఖనాలు ఘోషిస్తుంది. మనం ఏమన్నా చెప్పగలుగుతున్నామా? అయ్యా ఇవన్నీ అవసరం లేదయ్యా, నువ్వు పండించినా పండకపోయినా, నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను నీ అందే నా గురి నిలుపుతానయ్యా. అయ్యా ఇప్పుడు వరకు తెలుసో తెలవకు నేను సోమరిపోతులాగా తిరిగానేమో, తిరుగుమోతులాగా తిరిగానేమో, దరిద్రులాగా తిరిగానేమో, ఒక అంటరాని వాడిగా తిరిగానేమో. ఇక మీదటైనా తెలుసుకొని అయ్యా నీ సన్నిధిలో ఒక ద్రాక్ష చెట్టు వల్లే ఫలించే కృపను నాకు దయచేయ. సంఘం అనే ద్రాక్ష చెట్టులో నన్ను చేర్చాను అయ్యా. ఇక్కడ 18 ఏళ్ల నుంచి పడి ఉన్నవాడిని బాగు చేసిన వాడు నువ్వు నన్ను ఎందుకు బాగు చేయు అయ్యా? నీ చిత్తంలో నేనుంటానయ్యా. ఏది ఉన్నా లేకపోయినా, కారు ఉన్నా, బంగ్లా ఉన్నా, ఆస్తులున్నా, అంతస్తులున్నా ఏమీ నాకు అవసరం లేదు. ఇవన్నీ లేకపోయినా నేను యెహోవా యందే ఆనందించుతున్నాను, యెహోవా యందే నేను గురి నిలుపుతున్నానని ఒక తీర్మానం చేసుకోగలుగుతున్నావా? నేను దేవుని యందే నేను ఆనందించుతున్నాను, దేవునిలో నేను ఆనందించే కృపను నాకు దయచేసావయ్యా. అయ్యా అంజూరపు చెట్టు వలె కాపు కాసే కృపను నీరు గట్టి పల్లెంపు చేస్తానయ్యా. ఇక మీదట నన్ను అగ్నిగుణంలో పారవేయబాకయ్యా. నీ చిత్తంలో నన్ను ఉంచయ్యా. నీ రాజ్యానికి నేను వారసుని అవ్వాలంటే ముందర నీ నీతిని, నీ రాజ్యాన్ని ఎతకమంటున్నావు. అది నేను తెలుసుకుంటానయ్యా. అయ్యా వాక్యం అనే ఉదక స్థానం నేను వంటగట్టించుకుని, ప్రార్థన అనే ఆయుధం నేను చేత పట్టుకొని నీ సన్నిధిలో కడపై భక్తులు వారి కూడుకుంటానయ్యా అని తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను నన్ను కూడా ఆ ద్రాక్షావనంలో మనందరినీ కూడా మేలైన పంటలు పండించే కృపను మనకు దయచేస్తాడు. మేలైన జీవితం అనుగ్రహిస్తాడు. ఇలాంటి స్థితిలో మనందరినీ ఉంచాలని నేను నిన్ను నన్ను కూడా ఆయన శిలువమాను మీద మరణ శాఖం అర్పించి మనందరినీ ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆయన చేసిన ఫలించిన ప్రార్థన మనము కూడా చేద్దాం. మన స్థితిని మార్చుకుందాం. మనం ఒక ద్రాక్ష చెట్టు వలె ఫలిద్దాం, ఒక అంజూరపు చెట్టు వలె కాపు కాయించుకుందాం, చుట్టూ ఇరువేద్దాం, నీరు కట్టుకుందాం, అది కూడా ఫలింపు చేయాలి. నీరనే వాక్యం మనలో నింపుకుందాం, ఆ వాక్యంతో పంట పండించుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. ఈ మాటలు దేవుడి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.